ఇక్కడ మనం ఫస్ట్ అసలు మనం సబ్జెక్ట్లోకి ఎంటర్ అవ్వడానికంటే ముందు ఇవి చాలా మనకి ఒక క్లారిఫికేషన్గా తెలియాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా సరే లేదు మనం అమెరికా వెళ్ళినా ఇంకో చోటకి వెళ్ళినా అందరూ వాడేది ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈ సిస్టంలో మనం తెలుసుకున్నదే వాడుతున్నాం. కాబట్టి మనం ఇచ్చే కరెక్షన్ దీనిలోనే ఉండాలి. అయితే అసలైన ఇంగ్లీష్ పద్ధతి ఇది కాదనమాట. దాన్నే వైబ్రేషన్ అంటారు. అసలైన పద్ధతి ఇది కాదు. అయితే దీన్ని మనం ఎలా గుర్తు పెట్టుకోవాలి అనేది ఇక్కడ చూసినట్లయితే కాకి కేఏ ఒత్తు కానప్పుడు ఒత్తు ఎప్పుడైనా మొదటి అక్షరం పక్కన హెచ్చి పెడితే ఒత్తు వచ్చింది. ఖ అది గాకి జిఏ అయితే జీ పక్కన హెచ్చి పెడితే ఘా అయింది. అయితే కొన్నిటికేమో ఇక్కడ ఒక్క అక్షరం ఉంటుంది, కొన్నిటికి రెండు ఉంటాయి. ఇప్పుడు చాకి రెండు ఉంటాయి. ఈ రెండు కలిపి ఒకదాని కింద లెక్క మనకి. అంతేగాని ఇప్పుడు ఈ ఒత్తు చా పెట్టాలంటే ఇది రెండు కలిపి ఒకటే కాబట్టి సిహెచ్ పక్కన హెచ్ పెట్టాలి. అంటే సి పక్కన కాదు అర్థం. అట్లా తర్వాత జా అంటే జిఏ, ఝ అంటే జిహెచ్ఏ. ఇది ఇంతవరకు బాగానే ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అనేది ఇక్కడ ఈ రెండిట్లోనే మనం కన్ఫ్యూజ్ పడుతుంటాం బాగా. ఈ రెండిట్లో ఇందులోనేమో ఈ మూడు ఇక్కడ మనం బాగా కన్ఫ్యూజ్ పడుతుంటాం. ఇప్పుడు ఠా అంటే టిఏ. మనం పైన చెప్పుకున్నాం ఒత్తు వస్తే పక్కన ఇచ్చి రావాలనుకున్నాం కదా. మరి ఒత్తు టా అంటే టీ పక్కన ఇచ్చి రావాలి. కానీ మనకి టీహెచ్ ఎట్లా అలవాటు, థాకి రాయటం అలవాటు. ఇక్కడే కన్ఫ్యూజ్ పడతాం మనం న్యూమరాలజీ చేసేవాళ్ళం. ఇది మీకు కన్ఫ్యూజ్ చాలా కాలం ఉంటుంది. నేర్చుకున్నాక ఒక సంవత్సరం పాటు ఉంటుంది ఈ కన్ఫ్యూజన్. ఎందుకంటే మనం ఇది అన్న కనబడితే థాగా నేర్చుకున్నాం ఇప్పుడు దాకా. ఇప్పుడేంది ఒత్తు ఠా అన్నమాట అది. అలాగే డా అంటే డిఏ. మరి ఒత్తు డా అంటే డి పక్కన హెచ్ పెట్టాలిగా, అందుకని డిహెచ్ఏ. కానీ ఇది లేకుండా అంతలో చూస్తే దాన్ని మనం దా అంటాం. అంటే అలా అలవాటు అయ్యాం. అది కాదనమాట. ఈ డిఫరెన్స్. తర్వాత ఇక్కడ అట్లా ఈ డిఫరెన్స్. మరి థా ఏంటి? మరి ఎప్పుడు మనం వాడేదేమో అది ఠా అంటున్నాం. మరి థా ఏంటంటే ఈ ఠాకి ఏదైతే వాడామో దాన్ని డబల్ వాడితే థా అయింది. దీన్ని 2 సార్లు వాడితే థా అయింది. మరి దీని ఒత్తన్నప్పుడు ఇప్పుడు 2 సార్లు వాడితే ఇదంతా కలిపి మనకు ఒక్కటే. ఇది చాలాగా ఇదంతా కలిపి ఒకటి. ఇప్పుడేది దీనికి ఒత్తుతారా మీరు పక్కన ఇచ్చి పెట్టాలి. టీటీహెచ్. తర్వాత దాకి డిడిఏ. డాకి డిఏ కాబట్టి దా అంటే 2 డీలు. మరి ఒత్తు దా అన్నప్పుడు ఏంటంటే పక్కన ఇచ్చేస్తుంది. అట్లా ఇది ఈ క్లారిఫికేషన్ ఉండాలి మనకు బాగా. మీరు ఎప్పుడు ఖాళీ ఉన్నప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారా, డ్యూటీ ఉన్నప్పుడు కూడా ఇది బాగా మన మైండ్ లో పడిపోవాలి. కొంతకాలం ఒక 50 పేర్లు మీరు చేసిన దాకా ఈ షీట్ మీ దగ్గర ఉండాలి. వచ్చులే అని చేస్తే ఖచ్చితంగా తప్పలేదు. మనం ఇప్పుడు ఎక్కడన్నా సీత అని అనుకోండి, సీత. ఈ సీకేమో ఎస్ఈఈ పెడతాం, అది కూడా నేర్చుకుంటాం. నెక్స్ట్ థా అన్నప్పుడు గబక్క మనకు టీహెచ్ పోయింది. అంతే పోయింది. అందుకే మనం ఎదురు పెట్టుకోవాలి. ఎదురు పెట్టుకొని థా ఇది ఏడుంది. సో టీటీఏ. ఇదే మిస్టేక్ ఇంకా నేర్చుకున్న వాళ్ళు ఏం జరగదు, మిగతా ఏం జరగదు, ఇక్కడే జరిగింది అనమాట. కానీ ఇదే ప్రధానం, మనకి వైబ్రేషనే ప్రధానం. అక్కడే మనం మిస్టేక్ చేయకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నా నా ఈ పలికే విధానం ఏంటంటే ఇది నా, ఇదేంటంటే అణ. వాస్తవంగా అణ కాదది. పిల్లలకు ఉచ్చారణ రాదని అట్లా అన్నారు. ఇదేమో నా, ఇదేంటంటే నా అంటే ఈ నాలుగు పైన తగిలేదు అనమాట. నా 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 అలా రాదని పిల్లలకి అణ అన్నారు. అసలు అణ కాదు, నా నా అంటే దీనికంటే కొంచెం క్లారిటీగా పలకటం. అది కొన్ని పేర్లు ఉంటాయి కదా, సుగుణ ఉంది అనుకోండి, అది సుగు నా అది పోయింది. మామూలుగా రానా అన్నాం అనుకో, రానా అది కూడా అనానే, అది కూడా. అదే మీనా అనుకో, మీనా అప్పుడు నేల తగలదు, అప్పుడు నా అన్నమాట. అయితే నా అంటేనేమో ఎన్ఏ, ఇలా తగిలేదానికి డబల్ ఎన్ వస్తుంది. అది ఇక్కడ ఒక చోట కనపడుద్ది మనకి. తర్వాత లా అలా, ఇదిగో ఇక్కడ లా, ఇక్కడ అలా. వాస్తవం ఇది అలా కాదు, ఇది లా అయితే అది అంతే. కాబట్టి ఇక్కడ మనం ఎల్ అయితే ఇక్కడ డబుల్ ఎల్, అది ఒక. తర్వాత రా బండిరా, బండిరా, రా బండిరా. ఇది కూడా బండిరా కాదు, రా రా రా. అయితే అది పిల్లలకి ఉపయోగార్థం అలా అలవాటు చేశారనమాట.
సో మనం రాకి ఆర్ఏ పెట్టాలని, బండిరాకి డబల్ ఆర్ఏ పెట్టాలని, లాకి ఎల్ఏ పెట్టాలని, అలాకి ఎల్ఎల్ఏ పెట్టాలని, నాకి ఎన్ఏ పెట్టాలని, అనాకి ఎన్ఎన్ఏ పెట్టాలని, ఈ మూడు జతలు గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడు జతలే మొత్తమే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అట్లా ఈ రెండింటికి సంబంధించి ఈ నాలుగు వేరియేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఈ మిగతా మామూలే. పిఏ దీని పక్కన ఇచ్చి పెడతాం, ఫా అయింది, బా బిఏ దీని పక్కన ఇచ్చి పెడతాం, భా అయింది, మా ఎంఏ, యా వైఏ, తర్వాత వా బిఏ, హా హెచ్ఏ, క్ష. ఇది కూడా దీన్ని కూడా అక్ష అంటారు, కానీ దీని పేరు ఏంటంటే క్ష. క్ష క్ష కాబట్టి దానిలో పలికేది కే పలుకుతుంది, ఎస్ ఇచ్చి క్ష. క్ష ఇది ఒక డిఫరెంట్ గానే మనం నేర్చుకోవాలి. ఇది దీనిలో. నెక్స్ట్ గుణింతాలకు వెళ్దాం. ఈ అట్లా రౌండ్ చుట్టుకొని మీకు అర్థమైంది బాగా. ఇప్పుడు చూసినప్పుడు బాగా అర్థమవుతుంది. వినండి. ఫస్ట్ మామూలు కాబడితే ఇక్కడ నుంచి మొదలైద్ది, కానీ ఖకారం అంటారు దీన్ని. ఖకారం అన్నప్పుడు ఆ కే ఒక్కటే వచ్చింది, ఇంకా పక్కన ఏ రాకూడదు, అది ఖకారం. ఖకారం కే. తర్వాత ఖా అన్నప్పుడు దీని పక్కన ఒక ఏ వచ్చింది, అన్నిటికి ఇంతే గుణితాలకి. తర్వాత ఖా దీనికి వచ్చినప్పుడు 2 ఏలు వస్తాయి. ఇది కీ అన్నప్పుడు కేఐ వస్తుంది. కీ అన్నప్పుడు కేఈ వస్తుంది. ఇందాక సీతాలు రాశాం ఎస్ పక్కన. తర్వాత కు అన్నప్పుడు కేయు. కూకు దీర్ఘానికి కూడా అదే సేమ్, అది ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది. 2 సేమ్ ఉంటాయి. ఇక్కడ 2 సేమ్ ఉంటాయి, ఇక్కడ 2 సేమ్ ఉంటాయి. క్రూ అన్నప్పుడు కేఆర్యు, క్రూ కూడా కేఆర్యు. ఇది కే కేఈ. కే అంటే దీనికి దీర్ఘం పలికినప్పుడు కేఈ పక్కన ఏ వచ్చింది, కే. అలాగే కై అన్నప్పుడు కేఏఐ. కో అంటే కేఓ, కో అన్నప్పుడు కే 2 ఓలు. ఇక్కడ వాడాలి కాబట్టే కూకి దాన్ని వాడాలి, మనం ఇక్కడ ఉపయోగించాలి కాబట్టి. కౌ అంటే కేఓయు, కమ్ అంటే కేఏఎం, కహ అంటే కేఏహెచ్. వీటిల్లో అన్ని గుణితాలు వచ్చే రెగ్యులర్ ఏంటంటే ఇవి అండర్లైన్ చేసింది. ఇవి మారవు, అన్నిటికీ వేక. ఇవి అన్నిటికి వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే ఖా నుంచి హా వరకు ఇంగ్లీష్లో ఏమంటామని తెలియాలి. ఉదాహరణకి ఖా అంటే కే, గా అంటే జి, చా అంటే సిహెచ్, జా అంటే జే, టా అంటే టీ, థా అంటే టీటీ. ఇట్లా తెలిస్తే చాలు మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కావిడి అయిపోయింది కదా, మనకి ఇట్లా అన్ని తెలిసాయి అనుకోండి. గా గుణింతం ఇప్పుడు మీరు చెప్తూ ఉండండి, నేను రాస్తుంటాను. గా గుణింతం ఫస్ట్ గాకి గకారం తీసుకుంటాం, తర్వాత ఒట్టి గా, తర్వాత గాకు దీర్ఘం. ఈ పైన అన్ని గా గుడిస్తే గీ, గీకు పొలిస్తే గీ, గా కొమ్ము, గా కొమ్మున దీర్ఘం, తర్వాత గాకు వృత్తం, గాకు వృత్తన దీర్ఘం, గా గేత్తం, గా గేత్తన బొల్లు, గే కింద ఐత్తం, గా కోత్తం, గా కోత్తన బొల్లు, గా కౌత్తం, గాకు 0, గాకు 2 0. ఇప్పుడు మీరు చెబుతూ ఉండండి, ఏమిదని ట్రై చేయండి. అంటే గా అనే దానికి జీ వచ్చింది. ఇప్పుడు ఏమేమి పెట్టాలో మీరు చెప్తూ ఉండండి. జీ ఎస్ జీ. జిఏ అంటే ఇక్కడ అండర్లైన్ చేసింది చూసుకోవటం, చూసి చెప్పండి. జీ డబల్ ఏ. గి అంటే జిఐ, జిఐ. దానికి జీ డబల్ ఈ. ఓకే. గు జియు. సేమ్ రెండింటికి సేమ్. అది ఇప్పుడు కే సారీ జిఆర్యు, సేమ్ జిఆర్యు. గే జిఈ, జిఈఏ, తర్వాత జి పైన చూసుకోండి, గైగా జిఏఐ, జిఓ,
అది జీ డబల్ ఓ డబుల్ ఓ జీ ఓ యు డబ్ల్యూ కూడా పెట్టారు సార్ గౌ జీ ఓ డబ్ల్యూ అది చెప్తా ఎందుకు పెట్టకూడదు చెప్తా జీ ఏఎం జీ ఏహెచ్ గా హెచ్ అని చెప్పానా ఇది ఏ కూడా ఉండాలి మళ్ళీ ఖహ అలాగే గహ అదే రేట్ ఇప్పుడు ఈ విధంగా మనం గుణింతాలన్నీ తెలిసి ఉండాలి. ఓకే ఇప్పుడు దీంతో పాటు మీరు చ జ చేసి నాకు చూపిస్తే మనం సబ్జెక్ట్ వెళ్ళిపోదాం. మీరు దాని తర్వాత రాసుకోవచ్చు ఈ సిస్టంలో. అయితే ఇదే గుర్తుపెట్టుకోండి, మీరు మనం ఏ పని చేసేటప్పుడైనా దీన్ని చూసి చేయడం తప్పు కాదు. చాలా కాలం చూసే చేయాలి. మనకు వచ్చు కదని చేయకూడదు. ఎందుకంటే ఇదే స్టార్టింగ్. ఇది మిస్టేక్ అయితే వాళ్ళది మొత్తం మిస్టేక్ అవుతుంది. అందుకని తర్వాత మీరు అడిగారు కదా ఒకటి గౌ దగ్గర డబ్బులు పెట్టకూడదని. ఇది మామూలుగా ఏంటంటే ఒక్కొక్క ఇంగ్లీష్ ఒక్కొక్క తెలుగు పదం రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఇందాకల్లా కూకి యూ పెట్టుకోవాలా, అట్లా వాక్ వచ్చేసి డబ్ల్యూ ఉంటుంది, వి ఉంటుంది. వాక్ వచ్చేసి ఇట్లాంటిది ఇంకొకటి ఏమొచ్చిందంటే ఇక్కడే కాకుండా అవులో కాకుండా పవన్ కళ్యాణ్ ఉంది. పవన్ కళ్యాణ్లో కూడా కొంతమంది PAW రాస్తారు, రాయొచ్చు, అది మన ఇష్టం. అదే నేను చెప్తుంది, మనకి ఇష్టం వచ్చిన విధంగా మనం మార్చుకుందాం. అసలు వైబ్రేషన్ అంటే వి అనమాట. UVW డబ్ల్యూ కంటే ముందు వి ఉంది కదా, అందుకని వా వచ్చినప్పుడు దాన్నే వాడతాం వైబ్రేషన్. వైబ్రేషన్కి వి వాడాలి. స్పెల్లింగ్ పేరులో పెట్టేటప్పుడు మన అనుకూలం, వి గట్టి వి డబ్ల్యూ పెట్టుకోవచ్చు. కానీ వైబ్రేషన్ లో మాత్రం మనం ఎప్పుడు వి వాడాలి. ఇప్పుడు ఎన్ని వైబ్రేషన్ అనమాట మనకి, అందుకని మనం ఇక్కడ యువే వాడాలి. ఇప్పుడు ఈ రెండు నోట్ చేసుకొని మీకు ఏ అక్షరానికి స్టార్టింగ్ ఏమొచ్చిందో ఐడియా ఉందా? అది ఒక లిస్ట్ ఏమన్నా అది ఇస్తాను. ఇది రాసుకున్నాక అది ఇస్తాను. ఇచ్చాక చా జా మీరు చేయండి. ఇక సబ్జెక్ట్ వెళ్దాం. ఈ లిస్ట్ రాసుకొని చా జా ట్రై చేయండి.